హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈరోజైతే నేను మా ఇంట్లో సమ్మక్క దేవతని పెట్టుకుంటున్నాను. అయితే సమ్మక్క దేవతని పెట్టుకోవడం చాలా సులభం అండి. ఈ విధంగా మనం పూజ చేయడానికి ముందుగా ఏమేమి సిద్ధం చేసుకోవాలో చూద్దాము. ఈ విధంగా సమ్మక్క సారలక్క తల్లి ఉన్న ఒక ఫోటోని సిద్ధం చేసుకోవాలి. ఫోటోకి ఒక పూలదండ, మరి కొన్ని విడి పూలు, 2 దీపపు కుందులు, ఈ విధంగా పసుపు కుంకుమ ఏర్పాటు చేసుకోవాలి. తల్లులం మనం పసుపు కుంకుమ రూపంగా భావిస్తాం కాబట్టి ఈ విధంగా 2 కొబ్బరికాయలకు ఈ విధంగా అలంకరించి పెట్టుకోవాలి. 2 బెల్లం ముద్దలను కూడా తీసుకొని ఈ విధంగా అలంకరణ చేసుకోవాలి. అమ్మవారికి సమర్పించడానికి తాంబూలం అండి, ఒక జాకెట్ ముక్క, తమలపాకులు, కొబ్బరి, 2 ఖర్జూరాలు, 2 అరటిపళ్ళు, గాజులు, మన శక్తి కొలది కానుక. ఈ విధంగా ఒక తాంబూలం సిద్ధం చేసుకోవాలి. ఇలాగే సేమ్ సారమ్మ తల్లికి కూడా ఈ విధంగా మనం తాంబూలం అనేది సిద్ధం చేసుకోవాలి. ఈ పూజా విధానంలో ఎటువంటి నియమ నిబంధనలు లేవండి, ఎవరైనా సులభంగా చేసుకోవచ్చు. భక్తి మాత్రమే ప్రధానం. తల్లులను గుండెలను నింపుకొని మనం మంచి భక్తితో పూజ చేసుకుంటే అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయండి. ఆ చల్లని తల్లి కృప మనపై ఉంటుంది. మొదటగా మనం పూజా విధానాన్ని స్టార్ట్ చేద్దాము. పూజలో భాగంగా ముందుగా మనము అగరవత్తులతోని దీపారాధన అయితే చేసుకోవాలి. నేనైతే ఈ విధంగా అగరవత్తులు ముట్టించి దీపారాధన అయితే చేసుకుంటున్నాను. దీపారాధన చేయగానే వెంటనే మనము దీపాలకి కుంకుమ బొట్లు పెట్టాలి. ఈ విధంగా మనం ముందే అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటే చాలా తేలిక అవుతుందండి పూజ చేసుకోవడము. దీపం ముట్టించిన తర్వాత వెంటనే మనం ఇట్లా దీపాలకి పసుపు కుంకుమ అనేది పెట్టేసుకోవాలి. తర్వాత అమ్మవారి పటాలకి కూడా మనం కుంకుమ పసుపుతోటి అలంకరణ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మన మనసులో ఉన్న కోరికలు అమ్మవారితో చెప్పుకొని కొబ్బరికాయనైతే కొట్టుకుందాము. నేనైతే ఇప్పుడు కొబ్బరికాయ అయితే కొడుతున్నాను. తర్వాత ఇంకో కొబ్బరికాయ ఉంది కదా, అది మా వారైతే అమ్మవారికి బొట్టు సమర్పించి 2వ కొబ్బరికాయ అయితే మా వారు కొట్టారు. తను మొక్కుకొని కొబ్బరికాయ కొట్టారు. ఈ విధంగా కొబ్బరికాయ కొట్టిన తర్వాత మేమైతే తల్లికి కోడిని కొద్దాం అనుకుంటున్నాము. ఆ కోడిని కూడా బొట్టు పెట్టేసి అమ్మవారికి ఈ విధంగా చూపించడం జరిగింది. తర్వాత అగరవత్తిలు ముట్టించేసి అగరవత్తిల యొక్క ధూపాన్ని అమ్మవారికి సమర్పించాము. ఈ విధంగా పూజ అగరవత్తిలో పొగ చూపించిన తర్వాత ఇప్పుడు మనం కర్పూర హారతి అనేది అమ్మవారికి ఇద్దాము. ధూపదీపాన్ని నైవేద్యాన్ని అమ్మవారికి చూపించాలి. మనం ఇచ్చిన తాంబూలాన్ని బెల్లంని ప్రసాదంగా భావించి తల్లికి సమర్పించి అమ్మవారికి దీప నైవేద్యాలు సమర్పించి ఈ విధంగా ధూపం వేయాలి. ఈ ధూపం వేయడం వల్ల మనకి ఇల్లంతా ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. ఇలా అమ్మవారికి చక్కగా మనకు స్తోమత ఉన్నంతలో ఈ విధంగా చక్కగా మనం పూజ చేసుకోవాలి. అమ్మవారు ప్రకృతికి సంబంధించిన దేవతలండి. పరాక్రమానికి వీరత్వానికి ప్రతిరూపాలు, స్త్రీశక్తికి ప్రతిరూపం అమ్మవారు. అమ్మవారి కృపా దయతో మనం కూడా అన్ని విధాల విజయాలు సాధించాలి, అనుకున్న పనులన్నీ నెరవేర్చుకోవాలి. ఈ పూజ ముఖ్యంగా బుధవారం లేదా గురువారం చేసుకుంటే మంచిదండి. ఎందుకంటే అమ్మవారికి బుధవారం గురువారం అంటే చాలా ప్రీతికరమైనవి. శుభమస్తండి. థ్యాంక్ యూ.